హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనసే మౌనం ఛానల్కి స్వాగతం. అలనాటి నటీమణి జయప్రద గారి గురించి మాట్లాడుకుందాం. జయప్రద అసలు పేరు లలితారాణి. ఆమె సినిమాల్లోకి వచ్చాక ప్రభాకర్ రెడ్డి గారు జయప్రద అని పేరు పెట్టారు. జయప్రద పుట్టినరోజు 1962 ఏప్రిల్ 3 రాజమండ్రిలో జన్మించారు. తండ్రి పేరు కృష్ణారావు, తల్లి పేరు నీలవేణి. జయప్రద భర్త పేరు శ్రీకాంత్ నహతా. ఈయన సినీ నిర్మాత. జయప్రద రాజ్యలక్ష్మి మహిళా కళాశాలలో చదువుకున్నారు. జయప్రద తండ్రి, బాబాయి సినిమాకి పెట్టుబడి పెట్టేవారు ఆ రోజుల్లో. అలా రాజమండ్రి ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు దగ్గరగా చూశారట ఎన్టీఆర్ గారిని. అలాగే జయప్రద ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం, పెద్ద ఎన్టీ రామారావు గారు అంటే. అలాగే ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు అన్న అభిమానం జయప్రద గారికి. జయప్రద చదువుకునే రోజుల్లో తన పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో నృత్య ప్రదర్శన ఇచ్చింది. అప్పుడు సినీ నటుడు ప్రభాకర్ రెడ్డి గారు చూసి భూమి కోసం అనే చిత్రంలో 3 నిమిషాల పాటుకే నృత్యం చేసింది జయప్రద. సినీ ప్రస్థానం అలా చిన్నతనం నుంచే మొదలైంది జయప్రద గారిది. అప్పుడు ఆ సినిమా అప్పుడే జయప్రద అని పేరు పెట్టారు. 1973 నుండి 2005 వరకు ఆమె ఎన్ని భాషల్లో నటించారంటే తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ, మరాఠీ, బెంగాలీ ఇలా 300 చిత్రాల పైనే నటించారు. ఆమె నటన ఎంత బాగుంటుందండి. పాటలు కూడా, ఆమె నటించిన చిత్రాల్లో పాటలు కూడా చాలా బాగుంటాయండి. జయప్రద గారి నటన. నటుడు ప్రభాకర్ రెడ్డి గారి నిర్మాతగా నాకు స్వతంత్రం వచ్చిందనే సినిమాకి కృష్ణరాజు హీరోగా, హీరోయిన్ జయప్రదగా తీశారు. నాకు స్వాతంత్రం వచ్చింది 1975లో వచ్చిందండి ఈ సినిమా. అలాగే కె బాలచంద్రరావు తీసుకున్న మన్మథ విలై అనే చిత్రంలో కమల్ హాసన్తో నటించారు జయప్రద. తమిళంలో వచ్చింది ఈ సినిమా. అంతులేని కథ. అసలు ఈ సినిమా చూస్తే ఎవరో కంటతడి పెట్టకుండా ఉండరండి. కె బాలచంద్ర గారి దర్శకత్వంలో వచ్చింది. ఈ సినిమాలో అంతులేని కథలో ప్రధాన పాత్ర జయప్రదే. చిన్న వయసు అయినా ఇంటి బాధ్యత తీసుకొని నడుస్తుందండి ఈ సినిమా. చాలా చాలా బాగుంటుంది. పాటలు కూడా చాలా బాగుంటాయి. జయప్రద నటన ఇంకా బాగుంటుందండి. మీరు చూడకపోతే చూడొచ్చు. అంతులేని కథ చాలా పేరు వచ్చిందండి సినిమాకి. జయప్రద పాత్రకు కూడా 1976లో వచ్చింది ఈ సినిమా అంతులేని కథ. కె విశ్వనాథ్ డైరెక్షన్లో సిరిసిర మూవ. ఈ సిరిసిర మూవలో జయప్రద పాత్ర మూగ పాత్ర. అలాగే భరతనాట్యం చంద్రమోహన్తో జతకట్టారు ఈ సినిమాలో. ఈ సినిమా కూడా 1976లో వచ్చింది. సీతా కళ్యాణంలో బాపు గారు డైరెక్షన్లో సీత పాత్ర వేశారు జయప్రద గారు. రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో అడవిరాముడు. అప్పటికే జయసుధ జ్యోతిలో నటించారు. జయసుధ, జయప్రద వీళ్ళిద్దరు సినిమాలు చాలానే ఉన్నాయండి. అలాగే మాంగళ్యానికి మరో 3 అనే చిత్రంలో అప్పటి రోజుల్లో ఇద్దరు కలిసి నటించారు. అలా చాలా సినిమాల్లో నటించారు జయసుధ, జయప్రద గారు. కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో అడవిరాముడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్. పాటలు కూడా చాలా బాగుంటాయండి ఈ సినిమా. జయప్రద నటించిన చిత్రాలన్నీ బాగానే ఉంటాయి. జయప్రద భారతీయ సినిమా చరిత్రలో అత్యంత అందమైన మరియు గొప్ప నటీమణుల్లో ఒకరిగా భారతీయ దర్శకుడు సత్యజిత్ రే ఆమెను ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళల్లో ఒకరిగా అభివర్ణించారు జయప్రద గారిని. జయప్రద గారికి వచ్చిన అవార్డులు చెప్పుకుందాం. 1976 ఉత్తమ నటి అంతులేని కథ నంది అవార్డు. 1976 సిరిసిర మూవ ఉత్తమ నటిగా ప్రభుత్వ అవార్డు. 1982 మేఘ సందేశం ఉత్తమ నటి. 1983 సాగర సంగమం ఉత్తమ నటి. 2007 లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు సౌత్ ఇండియా. 2008 ఏఎన్ఆర్ అచీవ్మెంట్ అవార్డు. ఇన్ని అవార్డులు తీసుకున్నారండి. నేనేమన్నా తప్పులు మాట్లాడుంటే మన్నించండి. ఆమె నటించిన కొన్ని సినిమాలు చెప్పుకుందామండి. అంతులేని కథ, అడవిరాముడు, సిరిసిర మూవ, సాగర సంగమం, ఊరికి మొనగాడు, సీతా కళ్యాణం, ప్రజారాజ్యం, యమగోళ, స్వయంవరం, రాధాకృష్ణ, 47 రోజులు,
ముందడుగు, శ్రీవారి ముచ్చట్లు, ప్రేమ మందిరం, మేఘ సందేశం, పాలు నీళ్ళు, యుద్ధం, మహాసంగ్రమం, రంగూన్ రౌడీ, సీతారాములు, దేవత, ఇలా ఎన్ని చిత్రాల్లో నటించారండి. ఆమె అందరితోటి చిరంజీవి సినిమా చిరంజీవితో 2 సినిమాల్లో నటించారు. 47 రోజులు, చండీప్రియ. 47 రోజులు సినిమా బాగుంటుందండి. ఆమె నటించిన సినిమాలు అన్ని పాటలు కూడా చాలా ఇష్టం. నా నటన అంటే కూడా ఇంకా ఇష్టం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. జయప్రద గారి గురించి నాకు తెలిసిన విశేషాలు ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కృష్ణ గారితో 32 సినిమాలలో నటించారండి జయప్రద గారు. శోభన్ బాబు గారితో, ఎన్టీఆర్ గారితో, నాగేశ్వరరావు గారితో, మోహన్ బాబు, ఇంకా నేను మర్చిపోయినాము ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణరాజు, శోభన్ బాబు, మోహన్ బాబు, చిరంజీవితో ఇంకా చాలామందితో నటించారండి. కమల్ హాసన్ గారితో సాగర్ సంగమం చాలా సూపర్ డూపర్ హిట్ అండి ఆ సినిమా. ఇలా చాలామందితోనే నటించారు. ఆ రోజుల్లో మళ్ళీ జయప్రద, శ్రీదేవి చాలామంది అలా నటించారు. ఆమె నటన అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి, సినిమాలన్నా సరే. ఇవ్వండి ఈ వీడియో. తప్పులు మాట్లాడంటే మన్నించండి. మనసే మౌనం ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.